హలో ఆస్పిరెంట్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఎలా కొనసాగుతుంది మీ ప్రిపరేషన్? నోటిఫికేషన్స్ వస్తాయంటున్నారు. ఇప్పటి నుంచి ప్రిపరేషన్ స్పీడప్ చేయాల్సిందే. మన పేజ్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ అనేవి ఉంటాయి. మధ్యలో కొంచెం గ్యాప్ రావడం వల్ల కొద్దిగా లేట్ అయింది. ఈరోజు మ్యాక్సిమం వీడియోస్ కవర్ చేద్దాం. ఏప్రిల్ 16, 2025కు సంబంధించి కరెంట్ అఫైర్స్ చూద్దాం. ఒడిశా రాష్ట్రం నైనీ ప్రాంతంలో కొత్త గనిలో సింగరేణి బొగ్గు త్రవ్వకాలు ప్రారంభించింది. ఒడిశా రాష్ట్రంలోని నైనీ ప్రాంతంలో తొలిసారి ఇతర రాష్ట్రాల్లో సింగరేణి అనేది బొగ్గు తవ్వకాలు చేయడం. ఇది వేరొక రాష్ట్రంలో ఇంతవరకు సింగరేణి మన రాష్ట్రంలోనే, సింగరేణి సంస్థ అనేది మన రాష్ట్రంలోనే బొగ్గు తవ్వకాలు చేసింది. వేరొక రాష్ట్రమైన ఒడిశా రాష్ట్రంలో నైని ప్రాంతంలో మొదటిసారిగా సింగరేణి బొగ్గు త్రవ్వకాలు చేస్తుంది. ఇక్కడ మేలైన G10 రకం బొగ్గు లభిస్తుందని అంచనా వేశారు. ఏప్రిల్ 14 మనకు అంబేద్కర్ దినోత్సవం కదా. ఆ అంబేద్కర్ దినోత్సవంగా అమెరికాలోని న్యూయార్క్ నగరం అంబేద్కర్ జయంతిని అధికారికంగా గుర్తించింది. 2024 ఏప్రిల్ 14ను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దినోత్సవంగా ప్రకటించింది. న్యూయార్క్ నగర మేయర్ కార్యాలయంలోని అంతర్జాతీయ వ్యవహారాల డిప్యూటీ కమిషనర్ దిలీప్ చౌహాన్ ఈ విషయాన్ని వెల్లడించడం జరిగింది. అంబేద్కర్ యొక్క 134వ జయంతి. ఈ 134వ జయంతి సందర్భంగా అమెరికాలోని న్యూయార్క్ నగరంలో అంబేద్కర్ జయంతిని అధికారికంగా గుర్తించారంటే వేరొక దేశం, ఏ దేశంలో అంబేద్కర్ యొక్క జయంతిని అధికారికంగా గుర్తించారని మనం అడిగితే అమెరికాలోని న్యూయార్క్ నగరం. జార్ఖండ్ ముక్తి మోర్చా JAM నూతన అధ్యక్షుడు ఎవరు అంటే జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్. ఇతను జార్ఖండ్ ముక్తి మోర్చా యొక్క నూతన అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. ఎవరు? జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్. ఆయన తండ్రి శిబు సోరెన్ను పార్టీ వ్యవస్థాపక మార్గదర్శిగా ఎన్నుకున్నారు. ఆయన తండ్రిని శిబు సోరెన్ను పార్టీ వ్యవస్థాపక మార్గదర్శిగా ఎన్నుకున్నారు. అదేవిధంగా 10 లక్షల జనాభాకు మన దేశంలో ఓన్లీ 15 మంది మాత్రమే న్యాయమూర్తులు ఉన్నారు. 2019లో టాటా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ అధ్యయనం అనేది మొదలు కాగా భారత న్యాయ నివేదిక 2025 పేరుతో 4వ ఎడిషన్ అనేది తాజాగా విడుదలైంది. దేశంలో 140 కోట్ల జనాభాకు 21,285 మంది జడ్జీలు మాత్రమే ఉన్నారు. 1987లో ఏర్పడిన న్యాయ కమిషన్ ఈ సంఖ్య అనేది 50గా ఉండాలని సూచించింది. మామూలుగా అయితే 50 మంది ఉండాలి, కానీ ఇప్పుడు కేవలం ఒక 15 మంది మాత్రమే ఉన్నారు. దేశంలోని పోలీస్ విభాగంలో డైరెక్టర్ జనరల్, SP హోదాలో పనిచేస్తున్న మహిళల సంఖ్య 960 మాత్రమేనని భారత న్యాయ నివేదిక 2025 వెల్లడించింది. లా కమిషన్ చైర్మన్గా జస్టిస్ దినేష్ మహేశ్వరి నియామకం జరిగింది. ఇతను 2024 సెప్టెంబర్ 3న ఈ లా కమిషన్ అనేది 2024లో ఏర్పడింది. సెప్టెంబర్ 3న 3 సంవత్సరాల కాలానికి ఏర్పడింది. లాస్ట్ ఇయర్ ఏర్పడింది. దానికి ఇప్పుడు కొత్త చైర్మన్గా జస్టిస్ దినేష్ మహేశ్వరి నియామకం అనేది జరిగింది. నెక్స్ట్ కమిషన్. ఈ కమిషన్ యొక్క పూర్తి స్థాయి సభ్యులుగా హితేష్ జైన్, ప్రొఫెసర్ DP వర్మ బాధ్యతలు స్వీకరించనున్నారు. 2027 ఆగస్టు 31 వరకు ఈ కమిషన్ అనేది కొనసాగుతుంది. అదేవిధంగా మార్చి నెలలో ICC ఉత్తమ క్రికెటర్గా శ్రేయాస్ అయ్యార్. ఇక్కడ ఒక్కొక్క నెలకు సంబంధించి ఉత్తమ క్రికెటర్లను ICC అనేది రిలీజ్ చేస్తుంది. అందులో మార్చి నెలకు శ్రేయాస్ అయ్యార్, ఫిబ్రవరి నెలలో శుభమన్ గిల్ ఎన్నికయ్యారు. అదేవిధంగా ఇంకా కొన్ని కరెంట్ అఫైర్స్ బిట్ ఉన్నాయి, అవి కూడా చూడండి. SC వర్గీకరణ అనేది మనకు తెలంగాణ ప్రభుత్వం అనేది చేసింది కదా, దానికి సంబంధించి ఉత్తర్వులు జారీ చేసింది. 2025 ఏప్రిల్ 14 నుంచి ఇది అమల్లోకి వస్తుందని SC వర్గీకరణ బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలిపారు. ఇది న్యాయశాఖ యొక్క జీవో నెంబర్ 33. SC వర్గీకరణ బిల్లు అమలు తేదీపై SC సంక్షేమ శాఖ యొక్క జీవో 9, నిబంధనలపై SC సంక్షేమ శాఖ జీవో 10, తెలంగాణ సబార్డినేట్ సర్వీస్ నిబంధనలకు సవరణపై సాధారణ పరిపాలన జీవో 99 ఉత్తర్వులు జారీ అయ్యాయి. దీంతో దేశంలో వర్గీకరణ అమలు చేసిన తొలి రాష్ట్రం ఏదంటే మన తెలంగాణ. ICC ఛాంపియన్ ట్రోఫీ 2025 అంబాసిడర్గా ఎవరు ఉన్నారంటే శిఖర్ ధావన్. ఆయనతో పాటు సర్ఫరాజ్ అహ్మద్ పాకిస్తాన్ చెందినవాడు, షేన్ వాట్సన్ ఆస్ట్రేలియా, టిమ్ సౌదీ న్యూజిలాండ్. జాతీయ
ఉత్పాదక దినోత్సవం ఎప్పుడంటే ఫిబ్రవరి 12. ఇటీవల లోక్సభ అనేది 6 భాషలకు అనువాద సేవలను ప్రారంభించింది. అవి ఏంటంటే బోడో, డోగ్రి, మైథిలి, మణిపూరి, సంస్కృతం, ఉర్దూ. ఇప్పటికే అనువాదాలుగా లభ్యమవుతున్న భాషలు ఏంటంటే అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, కన్నడ, మలయాళం, మరాఠా, ఒడియా, తమిళ్, తెలుగు, హిందీ, ఇంగ్లీష్. వీటితో పాటు ఇప్పుడు కొత్తగా 6 అనువాద సేవలను లోక్సభ ప్రారంభించింది. ఆ 6 భాషలు ఏంటంటే బోడో, డోగ్రి, మైథిలి, మణిపూరి, సంస్కృతం, ఉర్దూ. 2025 ఫిబ్రవరి 11 నుంచి 13 వరకు వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్ను ఎక్కడ నిర్వహించారంటే దుబాయ్లో నిర్వహించారు. 2025 ఫిబ్రవరి 11 నుంచి 13 వరకు వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్ ఎక్కడ నిర్వహించారు? దుబాయ్లో. దీనికి షేపింగ్ ఫ్యూచర్ గవర్నమెంట్ అనే థీమ్తో చేయడం. దీని యొక్క థీమ్ వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్ దుబాయ్ ఫిబ్రవరిలో 11 నుంచి 13. ఇది ఏప్రిల్ 16కు సంబంధించిన కరెంట్ అఫైర్స్. నెక్స్ట్ ఏప్రిల్ 18 కన్ఫ్యూజ్ అవ్వకండి. ఒకరోజు నేను కన్ఫ్యూజ్ అయ్యి వేరేగా రాసేసాను. నెక్స్ట్ ఏప్రిల్ 17కు సంబంధించి కరెంట్ అఫైర్స్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.